వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాలేజీకి రారు, పుస్తకం పట్టరు, కానీ పట్టా మాత్రం చేతికి వచ్చేస్తుంది. ఇదేం వింత అనుకుంటున్నారా? నల్గొండ జిల్లా కేంద్రంలోని అరోరా లా కాలేజ్ లో అక్రమాలు అన్ని ఇన్ని కావు. చట్టం నేర్పే కాలేజీ చట్టాన్ని చుట్టేసిందా అన్న అనుమానం కలుగుతోంది. చదువు చెప్పే క్లాస్ రూమ్లు అక్రమాలకు అడ్రస్ గా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. డబ్బు కొట్టు, లా పట్టా పట్టు అనే నినాదంతో అరోరా గ్రూప్స్ అక్రమాలకు పాల్పడుతోంది. క్లాస్ రూమ్ కంటే క్యాష్ రూమ్ కే ఇక్కడ డిమాండ్ ఎక్కువ. హాజరు లేకున్నా, టాలెంట్ లేకున్నా సరే పాస్ మార్కులు ఇచ్చేస్తారు. ఎన్ఓసి లేకుండానే విద్యార్థులుగా చెలామణి అవుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ల వెలుగులోకి వచ్చిన అరోరా లా కాలేజ్ అక్రమాలేంటో ఇప్పుడు చూద్దాం. కోర్టులో యువర్ ఆనర్ అని గౌరవంగా పిలువబడాలని రీయింబవళ్లు కష్టపడే విద్యార్థులు ఒకవైపు, హాల్ టికెట్ వస్తే చాలు క్లాస్ రూమ్ అవసరమేంటి అనుకునే అక్రమార్కులు మరోవైపు. ఒకరికి చట్టం పుస్తకం, మరొకరికి క్యాష్ బుక్. అసలైన విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి, అసైన్మెంట్లు పరీక్షలు తప్పనిసరి. కానీ అక్రమార్కులకు మాత్రం హాజరు జీరో. హాల్ టికెట్ హీరో అన్నట్టుగా ఉంటుంది ఆ కాలేజీ రూల్స్. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని అరోరా లా కాలేజ్. అరోరా గ్రూప్స్ అక్రమాలపై ఓ సందర్భంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సదరు మేనేజ్మెంట్ అవినీతిని ప్రస్తావించారు. అంటే వారి అవినీతి ఏ స్టైల్లో ఉంటాయన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇక కాలేజీ గదుల్లో చూశారుగా, ఒక్కో క్లాసుకు 2 లేదా 3. కాలేజీ స్ట్రెంగ్త్ మాత్రం 100లో. ఇలా కాలేజీ గదులు మొత్తం సెర్చ్ చేసినా కనిపించేది 10ల సంఖ్యల్లో. మరి మిగతా వాళ్ళు ఎక్కడ? అటెండెన్స్లో రిజిస్టర్లోనా, లేక డబ్బు రిజిస్టర్లోనా? అసలు ఇది లా కాలేజేనా, లా అటెండెన్స్ కాలేజీనా అన్న అనుమానం రాకమానదు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి అరోరా లీగల్ సైన్సెస్ మరి లా కాలేజ్ ఏదైతే ఉందో, మరి దాంట్లో కూడా యూనివర్సిటీ నియమ నిబంధనలు పూర్తిగా తుంగలోకి తొక్కుతూ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ కూడా తుంగలోకి తొక్కుతూ, ఈరోజు అటెండెన్స్ లేని కారణంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా డిటైన్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి అరోరా లీగల్ సైన్సెస్ కాలేజీలో ఎవరైతే విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారో అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, మరి ఈరోజు పార్ట్ టైమ్గా కాకుండా ఫుల్ టైమ్గా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ, ఈరోజు లా కోర్సును కూడా పూర్తి చేస్తూ, ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆడిట్ సెల్ డైరెక్టర్ కానీ, ఈరోజు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీసీ గారు కానీ, మరి దాని మీద నోరు ఎందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా మేము అందరం కూడా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తరఫున విద్యార్థులను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా హాజరు శాతాన్ని ఖచ్చితం చేస్తూ ఈరోజు యూనివర్సిటీ వీసీ నిర్ణయం తీసుకున్నారు. కాలేజీకి రారు, పుస్తకాలు చదవరు, లెక్చరర్లను చూడరు, కానీ పరీక్షలకు మాత్రం ఎలా రెడీ అవుతారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అయితే చదివితే లాయర్ అవుతారు, చెల్లిస్తే LLB వస్తుందా అన్నది మరో ప్రశ్న. మరో సంచలన విషయం ఏంటంటే, ఇందులో కొందరు స్టూడెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులే. అలా అని చిన్నా చితక అధికారులు కాదు, కొందరైతే ఉన్నతాధికారులు కూడానట. NOC లేకుండానే విద్యార్థులుగా చలామణి అవుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఆఫీసుల్లో ఉద్యోగి, కాలేజీలో విద్యార్థి. ఒకే వ్యక్తికి 2 పాత్రలు. పగలు గవర్నమెంట్ సర్వెంట్, సాయంత్రం లా స్టూడెంట్. రాత్రికి LLB క్యాండిడేట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. ఈరోజు ఏదైతే యూనివర్సిటీ విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్కి కానీ ఈ ప్రభుత్వానికి కానీ చూపించిన డిఫరెన్స్ కళ్ళముంగడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉన్నత విశ్వవిద్యాలయంలో మెయిన్ క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులకు అటెండెన్స్ పేరు మీద వాళ్ళని 1%, 1.5% తక్కువ, 0.5% తక్కువ వాళ్ళని డిటైన్ చేసి విద్యకు దూరం చేస్తున్నారు. అదే ప్రైవేట్ విద్యా సంస్థలకు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దీని అఫిలియేటెడ్గా ఉన్న కాలేజీలకు మాత్రం అటెండెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయట్లేదు. వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు అటెండెన్స్ లేకుండానే ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ యొక్క లా అనేది తీసుకున్నారు. కాబట్టి ఏదైతే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉందో దీని మీద ఏ విధంగా అయితే మెయిన్ క్యాంపస్లో మీరు అటెండెన్స్ను క్యాలిక్యులేట్ చేస్తున్నారో, అదేవిధంగా అరోరా కాలేజ్లో కూడా అటెండెన్స్ని క్యాలిక్యులేట్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అసలు హాజరు లేకున్నా, టాలెంట్ లేకున్నా సరే పాస్ మార్కులు. ఇది
అరోరా కాలేజ్ సపరేట్ స్టైల్. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ చక్రం తిప్పుతున్నది ఎవరు? విద్యార్థులను కాదు, అక్రమార్కులను పాస్ చేయించే వ్యవస్థ వెనుక ఎవరు ఉన్నారు? ఇక్కడ క్లాస్ రూమ్ కంటే క్యాష్ రూమ్కే ఎక్కువ డిమాండ్ అన్నది ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సిలబస్ చదవాల్సిన పని లేకుండా సెటిల్మెంట్ చాలు అన్నట్టుగా ఉంటుందట కాలేజ్ యాజమాన్య వ్యవహారం. పుస్తకానికి బుక్ మార్క్ అవసరం లేదు, నోట్ల కట్లకు మాత్రం రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది వారి దందా. మరి ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు తెలియదా అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ వ్యవహారం మొత్తం అధికారులకు తెలియంది కాదు. అరోరా కాలేజీ అక్రమాల గురించి సదరు సంబంధిత అధికారిని వివరణ అడిగితే ఏమన్నారో మీరే చూడండి. 400 వచ్చేది నలుగురు వస్తారు. ఆడ ఇంగ్లీష్ వాడు హిందీ చెప్తాడు, హిందీ వాడు ఇంగ్లీష్ చెప్తాడు, ఇంగ్లీష్ వాడు హిందీ చెప్తాడు, హిందీ వాడు ఇంగ్లీష్ చెప్తాడు, పొలిటికల్ సైన్స్ వాడు ఇంగ్లీష్ చెప్తాడు. మొన్న నేను పోతే దృష్టికి వచ్చినాయి. ఉపాధ్యాయులు ఈ 4 మీద కాదు కదా, ఉపాధ్యాయుల స్ట్రెంత్ యూజీసీ నామ్స్ ప్రకారం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంత పొడుగు లిస్ట్ ఉంటుంది. ఎవరు ఆడాలి, 2-3 వస్తారు. వచ్చే 2-3 కూడా వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు మనకి. వాస్తవాలబ్బా. విన్నారుగా, ఇదంటి సంగతి. అవును, నిజమే. అరోరా కాలేజీలో స్ట్రెంత్ 100లో, అక్కడ కనిపించేది 2 లేదా 3 అని మొహమాటం లేకుండా ఎలా చెప్పారో చూశారుగా. ఇదన్న మాట సంగతి. అరోరా కాలేజీలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనని సంబంధిత అధికారి చెప్పడంతో ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: చట్టాన్ని కాపాడాల్సిన వారిని తయారు చేసే కాలేజీలో చట్టమే బందీ అయితే న్యాయాన్ని ఎవరు కాపాడాలి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు మేధావులు. డబ్బు కొట్టు